యువోదియా సొంటికే. మన హృదయంలో గర్వమున్నప్పుడు మన మనసులు కలవు. యువోదియ సొంటికేల గురించి ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. ఎవరైతే హృదయములో గర్వం కలిగి ఉంటారో, అలా హృదయములో గర్వం కలిగినటువంటి వారు ఇతరుల యొక్క హృదయాన్ని ఎరగలేరు. ఇతరులని గౌరవించలేరు. మనసులు కలవని పరిస్థితి ద్వారా ఒకరి యందొకరు ప్రేమ గాని, ఒకరినొకరు ప్రేమించుకోవటం గాని, గౌరవించుకోవటం గాని జరగదు. కనుక మొదట మన హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయాలని యువోదియ సుంటికేలు ద్వారా మనకి వాక్యాన్ని అందించబడుచున్నది. ఎందు నిమిత్తం అంటే మన హృదయంలో ప్రేమ లేనప్పుడు మన మనస్సులు కలవు. ఒకరి యొక్క మనస్సుని మరొక మనస్సుతో కలవాలి అంటే హృదయములో ప్రేమ అనేది ఉండాలి. అంటే హృదయములో గర్వం అనేది ఉండకూడదు. హృదయంలో మత్సరం అనేది ఉండకూడదు. హృదయములో ఎలాంటి చెడు స్వభావము కలిగి మనం ఉండకూడదు. ఎలా ఉన్నట్లయితే మనం ఇతరుల మీద ప్రేమను చూపించలేము. ఇతరుల మీద ప్రేమను చూపించలేనప్పుడు వారి మనస్సు మన మనస్సులు కలవవు. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, ఎప్పుడైతే మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటామో, ఇతరులతో కలువుటకు, వారితో మాట్లాడుటకు, వారితో మన మనస్సును కలపటానికి అవకాశం ఉంటుంది. కనుక ఎదుటివారిని యోగ్యులుగా ఎంచలేని మనస్సు కలిగి ఉండకూడదు. ఎదుటివారిని యోగ్యులుగా ఎంచలేని వారు ఏక మనసుతో ఉండలేరు. ఎందుకంటే వారు ఏక మనసు కలిగి ఉండలేని కారణం చేత వారి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కనుక సంఘములో స్త్రీల మధ్య భేదాభిప్రాయాలు ఎన్నడూ కూడా ఉండకూడదు. సంఘములో స్త్రీలు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరి మనసుతో ఇంకొకరు మనస్సు కలిసిలాగన, ఏక మనస్సు కలవారై ఉండులాగన సంఘములో ప్రతి ఒక్కరు కూడా జీవించాలి. సంఘములో స్త్రీలు ఏకీభవించి ప్రార్థిస్తే సంఘ పరిచర్య రథం బహు వేగముగా సాగగలదు. అంటే ఎప్పుడైతే సంఘములో స్త్రీలు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ, ఒకరినందు ఒకరు ప్రేమ కలిగి ఉంటే వారు ఆ సంఘమును నడిపించటానికి ఎంతగానో తోడ్పడే చక్రముల వలె ఉంటారు. ఎందుకంటే సంఘం అనేది ముందుకు నడవాలి అంటే సంఘములో ఉన్న స్త్రీలు ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఏక మనసుతో ప్రార్థించే స్వభావం కలిగి ఉండాలి. కావున ఈ రీతిగా వ్రాయబడింది, ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీలు ఒకరి యందొకరు ప్రేమ కలిగి ఉండాలి. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమోతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన యొక్క పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడి రీతిగా సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఎదురు మాట మాట్లాడకుండా, ఒకరిని యందు ఒకరు తగ్గించుకుంటూ ఏమి చేయాలి? ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి ఉన్నటువంటి సంఘములో స్త్రీలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఆ సంఘ పరిచర్య వేగముగా ప్రయాణం చేసే రథచక్రాన్ని పోలి నడుస్తుంది. కనుక వేగముగా నీ సంఘమును పరిచర్యని అభివృద్ధి చేయాలంటే స్త్రీలు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఏక మనసు కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది.